హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అసలు ఓపీటీని ఎందుకు రద్దు చేద్దాం అనుకున్నారు? దాని యొక్క ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! లాస్ట్ టైమ్ ఓపీటీ గురించి రద్దు చేద్దాం అనుకుంటున్నారు అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ వన్స్ వాళ్ళకి హెచ్-1బీ గనుక రాకుండా ఉంటే తప్పకుండా ఇండియాకి వెళ్ళిపోవాల్సిందేనా? అండ్ దీని గురించి అయితే చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. చాలామంది మెయిల్స్ కూడా చేశారు. మెయిన్‌లీ అసలు ఓపీటీ ఎక్కడి వరకు వచ్చిందో చెప్పండి అని జెప్పేసి. సో, అందువలన ఈరోజైతే నేను దీనికి సంబంధించిన వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను. అండ్ నాకొచ్చినటువంటి కామెంట్స్ కానియండి, లేదంటే మెయిల్స్ చూస్తే నాకర్థమైందేంటంటే, అమెరికాలో ఉన్నటువంటి సమస్య ఓన్లీ గూడా భారతీయ విద్యార్థుల ఓపీటీ సమస్య మాత్రమే ఉంది అమెరికాలో. ఇంకే సమస్యలు లేవేమో అన్నట్లుగా ఉన్నాయి. అంటే మేబీ వాళ్ళకెవరో చెప్పుండొచ్చు. మెయిన్‌లీ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు రిగార్డింగ్ టు దిస్ ఓపీటీ అన్నట్లు. అంటే ఇది రద్దవుతదంట. పిల్లలు ఎంటనే ఇండియా వచ్చేయాలా? అంటే ఓపీటీ లేకపోతే అంటే చదివిన వెంటనే ఇండియాకి రావడం అంటే ఎలా? అనేసి దీని గురించి చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. సో, దాని యొక్క ప్రొసీజర్ అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఇంకా మీకు ఓపీటీ అంటే తెలుసు. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా నేను లాస్ట్ వీడియోలో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. సో, ఎందుకంటే మళ్ళీ అదంతా కూడా నేను చెప్పలేను. ఇందులో మళ్ళీ అదంతా చెప్పను. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను. బట్ ఆ వీడియో మాత్రం కింద ట్యాగ్ చేస్తాను చూడండి. జస్ట్ ఓపీటీ అనంటే వాళ్ళ యొక్క చదువు అయిపోయిన తర్వాత 90 డేస్‌లో ఓపీటీకి అప్లై చేసుకుంటారు. సో, వన్స్ ఓపీటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చదివారో దానికి సంబంధించిన దాంట్లో జాబ్ చేయడం అన్నట్లు. అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లాంటిది. జాబ్ అంటే ట్రైనింగ్ అన్నట్లు. అండ్ ఈ ట్రైనింగ్ నార్మల్ వాళ్ళకైతే 1 ఇయర్ ఓపీటీ ఉంటది. స్టెమ్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి. సో, మోస్ట్‌లీ గూడా మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు స్టెమ్ ఓపీటీ వాళ్ళే ఉంటారు. సో, ఇది కూడా మీకు క్లారిటీగా ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే అసలు ఈ ఓపీటీ ఉండడం వల్లనే గదా! చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేది. అమెరికన్ యొక్క జీడీపీ గ్రోత్ గూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్లనే చాలా వరకు గూడా పెరుగుతుంది గదా! అండ్ అమెరికాకి చాలా వరకు గూడా మనీ వస్తూ ఉన్నాయి. అండ్ కొంచెం క్రెడిబిలిటీ గూడా బాగా పెరుగుతది గదా! ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వలన. అసలెందుకు ఈ ఓపీటీని రద్దు చేయాలనుకుంటున్నారు? దీనికి అమెరికాలో ఉన్నటువంటి సమస్య ఏంటి అనేసైతే నేను చెప్తాను. ఈ బిల్లుని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? అతను చేయడానికి గల రీజన్స్ ఏంటి అనేసి కూడా చెప్తాను. యాక్చువల్లీ మన ఇండియాలో పార్లమెంట్‌ని ఇక్కడ కాంగ్రెస్ అని అంటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ అని జెప్పేసి మనకి లోక్‌సభ, రాజ్యసభ లాగా ఉంటాయన్నట్లు. ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ అని అంటూ ఉంటారు. ఈవెన్ అంటే మన దగ్గర రాజ్యసభలో ఒక బిల్లు పెట్టడం, లోక్‌సభలో ఒక బిల్లు పెట్టడాన్ని ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో పెట్టడం, సెనేట్‌లో పెట్టడం అంటారు. అంటే ఈ బిల్లుని పెట్టింది హెచ్‌ఆర్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ 2315 సంథింగ్ ఎంతో ఉంది. బిల్లు యొక్క నేమ్ నాకు సరిగ్గా ఐడియా లేదు గానీ, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో ఒక పర్సన్ పెట్టారు. పాల్ రోసర్ అనేటటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఈ బిల్‌నైతే తీసుకొనొచ్చారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటున్నారో వాళ్ళ యొక్క జాబ్స్ ఈ ఓపీటీ వాళ్ళకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో, అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్‌కి ఇబ్బంది కలుగుతుంది. ఈ ఓపీటీ ప్రోగ్రామ్ వలన. అండ్ ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌లో కొంచెం ఫ్రాడ్ గూడా జరుగుతుంది అని చెప్పేసి. ఫ్రాడ్ జరుగుతుందా లేదా అనేసి నేనేం మాట్లాడను దాని గురించి. అసలు ఈ ఓపీటీ వలన అమెరికన్ సిటిజన్స్‌కి ఎలాంటి నష్టం జరుగుతది అని అనుకోవచ్చు. నార్మల్‌గా ఈ ఓపీటీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెచ్-1బీలో ఉన్న వాళ్ళు కానియండి, లేదు అంటే అమెరికన్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే దే డెఫినైట్‌లీ షుడ్ పే టాక్సెస్ అన్నట్లు. అంటే ఈవెన్ ఎలాంటిది అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌లో 2 వీక్స్‌కి ఒక పేమెంట్ తీసుకునే వాళ్ళుంటారు. కొంతమందికి మంత్లీ పేమెంట్ చాలా తక్కువ మందికి. యాక్చువల్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే 2 వీక్స్‌కి ఒకసారి వస్తది సాలరీ. అంటే మంత్లీ వచ్చే సాలరీనే డివైడ్ చేసి ఇస్తారులెండి. మళ్ళీ ఈ 2 వీక్స్‌కే చాలా సాలరీ అని అనుకోకండి. మంత్లీ సాలరీనే 2 వీక్స్ లాగా డివైడ్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళకి డే సాలరీస్ కూడా ఉంటాయి. కొంతమందికైతే వీక్లీ పేమెంట్ ఉంటది. సో, ప్రతిసారి అంటే డేలో పేమెంట్ తీసుకున్నా కూడా, వీక్లీ పేమెంట్ తీసుకున్నా కూడా, లేదు అంటే మంత్లీ పేమెంట్ తీసుకున్నా గూడా, ప్రతిసారి గూడా 4 టైప్ ఆఫ్ టాక్సెస్ కట్టాలి. ఎస్ఎస్ఎన్ టాక్స్ అని, ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్ అండ్ మెడికల్ టాక్స్ అని జెప్పేసి. సో, 4 రకాల టాక్సెస్ కట్టాలి. కానీ ఎవరైతే ఈ ఓపీటీలో ఉంటారో వాళ్ళకి ఫెడరల్ టాక్స్, మెడికల్ టాక్స్ అంటే టాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వాళ్ళు లీగల్‌గానే అమెరికన్ గవర్నమెంట్‌కి ఎలాంటి టాక్సెస్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఈ పేరోల్ టాక్సెస్, ఎంప్లాయర్ టాక్సెస్ ఇవి కట్టాల్సిన అవసరం లేదన్నట్టు ఈ ఓపీటీ స్టూడెంట్స్. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే, ఎవరైతే అమెరికన్ సిటిజన్ ఉంటాడో వాళ్ళు తప్పకుండా గూడా టాక్సెస్ పే చేయాలి. వాళ్ళు రూ. 1000కి చేయాల్సినటువంటి పని ఈ ఓపీటీ వాళ్ళు 600 అయినా గూడా యాక్సెప్ట్ చేసి చేస్తున్నారు అన్నట్లుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మొత్తం టాక్సెస్ పే చేయాలి కాబట్టి, వాళ్ళు రూ. 1000 ఒప్పుకున్నటువంటి పని ఎవరైతే ఓపీటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 600, 500 చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి ఎక్కువ లోన్స్ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళు హెచ్-1బీకి ఫైల్ చేపించుకోవాలంటే తప్పకుండా ఒక దాంట్లో వర్క్ చేయాలి కాబట్టి,
రిగార్డింగ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ వలన వాళ్ళు తప్పకుండా కొంచెం తత్వటైనా కూడా వర్క్ చేస్తున్నారు. ఎంత తత్వటైనా కూడా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయర్స్ కూడా కాస్ట్ చీపర్ అంటే కంపేరేటివ్‌లీ సిటిజన్స్‌తో కంపేర్ చేసిన వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కాస్ట్ కొంచెం చీపర్ 10-15% కొంచెం చీపర్ అని చెప్పేసి వీళ్ళనే రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి. సో, ఈ ఓపీటీలో ఉన్న వాళ్ళు కొంచెం థర్డ్ వర్క్ చేసినా గూడా వాళ్ళు వర్క్ చేసే వర్క్ ఏం నార్మల్ వర్క్ కాదు. ఈవెన్ సిటిజన్స్ ఎలా అయితే వర్క్ చేస్తారో, హెచ్-1బీ వాళ్ళైతే ఎలా వర్క్ చేస్తారో అంటే టాక్స్ కట్టే వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తారో, ఈ ఓపీటీ వాళ్ళు గూడా సేమ్ అదే వర్క్. వీళ్ళు కూడా హైలీ క్వాలిఫైడ్ పర్సన్సే కదా! కాకపోతే వీళ్ళున్నది ఓపీటీలో అని. అంతేకాని వీళ్ళు గూడా చేసేది సేమ్ జాబే. అలాంటప్పుడు కొంచెం ఎక్కువకెందుకు కొంచెం తక్కువకిచ్చే వాళ్ళ చేత వర్క్ చేపించుకుంటే బావుంటదని జెప్పేసి కంపెనీస్ చూస్తున్నాయనేసి. సో, అందువల్లనే అమెరికన్ సిటిజన్స్‌కి ఇబ్బందవుతుందని జెప్పేసి అయితే ఒక బిల్‌నయితే ఇంట్రొడ్యూస్ చేశారు హెచ్‌ఆర్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్. సరే మరి ఇది ముందుకెళ్తదా లేదా అనంటే లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా సేమ్ జరిగింది. సేమ్ అప్పుడు కూడా ఒక బిల్‌ని పెట్టారు. ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ ఒక బిల్లు కమిటీకెళ్తది. ఆ తర్వాత సబ్ కమిటీకెళ్తది. ఆ తర్వాత ఓటింగ్‌కెళ్తది. దెన్ అక్కడ కూడా ఓకే అవుతే నెక్స్ట్ సెనేట్‌లోకెళ్తది. సెనేట్‌లో కూడా కమిటీ ఓకే చేసి, సబ్ కమిటీ ఓకే చేసి తర్వాత ఓటింగ్ అయ్యి ఈ రెండిట్లో ఓకే అయిన తర్వాత అప్పుడు ట్రంప్ దగ్గరికెళ్తదన్నట్లు. సో, అప్పుడు అతనేం జేస్తారు అనేది మనకి తెలుస్తది. లాస్ట్ టైమ్ 2019 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా యాజ్ యూజువల్‌గా చేసినా గూడా అది ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు. అంటే ఎక్కడ ఉన్నటువంటి బిల్ అక్కడే ఉంది. అది పెద్దగా అసలంత హై క్వాలిఫైడ్ బిల్ కూడా ఏమి కాదు. అంటే తప్పకుండా దీన్ని రద్దు చేయాలి అనేసి. యూఎస్‌లో చాలా రకాల సమస్యలున్నాయి. బట్ మన ఇండియాలో మనం చూడడం వలన ఏంటంటే ఎక్కువగా మేమిప్పుడు ఎవరైనా వీడియోస్ చేసేవాళ్ళు కానియండి, మన మీడియా గాని, మన ఇండియాలో వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతదో అదే చెప్పడానికి చూస్తారు కాబట్టి మనకేంటంటే అవే సమస్యలున్నాయేమో ఇంకే సమస్యలు లేవేమో అంటుంటారు. శతకోటి లింగాలలో ఇదొక లింగం. అంటే అన్నిట్లలో ఇది గూడా ఒకటి సమస్యే గానీ, ఇది పెద్ద హై క్వాలిఫైడ్ సమస్య ఏమి కాదు. ఇక్కడ గూడా ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. బట్ మేమేంటి అంటే, మీరు ఇలాంటివైతేనే కదా! అంటే మన ఇండియాలో యూజ్ అయ్యేయి గాబట్టే చూస్తాడు గానీ, రిమైనింగ్‌వి చూడరు కదా! యూఎస్‌లో జరిగేటివి రోజు నేను జెప్తే అవెందుకమ్మా మాకు అంటారు. సో, అందువల్ల మనకి ఇవే పెద్ద సమస్యల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోటి కంపేర్ చేస్తే, ఈసారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొంచెం టైట్‌గా ఉందన్నట్లు. అంటే లాస్ట్ టైమ్ కంటే ఈ టైము అంటే సెనేట్‌లో రానియండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో రాని ఎక్కువ బలగం ట్రంప్ వైపే ఉంది కాబట్టి, ఏ బిల్ అయినా పెట్టినా గూడా అది పాస్ అవుతది అని జెప్పేసి చాలామంది ఒపీనియన్. సో, అందువల్లనే ఈసారి ఇది గూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని గాని, ఇది అవుతాది అంటే 95% డౌట్ అనే చెప్తాము. ఒక 5% ఏమో చెప్పలేం గానీ, చాలా వరకు కూడా అంతగా టెన్షన్ పడి ఇప్పుడంతలో ఇప్పుడు అయ్యేదైతే కాదు. ఇట్ కెన్ టేక్ మోర్ టైమ్ అన్నట్లు. ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేసినా గూడా ఇంకా చాలా టైం పడతది. ఇంకా చాలా ఉన్నాయి కదా! వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సినయి. ఓపీటీ ఒక్కటే కాదు కదా! అంటే చాలామంది ఎందుకు ఓపీటీని తీసేయాలి అని అనుకుంటున్నారు అని అడిగారు కాబట్టి చెప్పాను. ఇదంతా స్టోరీ ఎందుకు ఓపీటీని తీసేయాలి అనుకుంటున్నారు అని జెప్పేసి. అండ్ యూఎస్‌లో మంచి టెక్నాలజీ ఉంది. మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే టెక్నాలజీ వైస్‌గా ఐటీ ఫీల్డ్‌కి. సో, అందువలన వరల్డ్ మొత్తంలో గూడా మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఉంటది కాబట్టి ఐటీలో చాలామంది యూఎస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మెయిన్‌లీ స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఓపీటీ అని జెప్పేసి ఒకటి ఉన్నది కాబట్టి ఇది అట్రాక్ట్ చేస్తుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని. సో, దీన్ని పోగొట్టుకుంటారు అని జెప్పేసి మనం అనుకోలేము. బట్ చూద్దాం ఫర్దర్‌గా ఏమవుతది అని జెప్పేసి. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ సెకండ్ వన్ చాలా మంది అడిగేటటువంటి క్వెషను అంటే ఒక 3 ఇయర్స్ ఉంటది గదా! ఓపీటీ. అప్పుడు హెచ్-1బీ ఫైల్ చేసుకుంటే రాకపోతే ఎలా? ఎందుకంటే అదృష్టం మీద బేస్ అయ్యి ఉంటదది. సో, మనకు అదృష్టం లేకపోతే రాదు. మన చదువుకి ఎలాంటి సంబంధం ఉండదు హెచ్-1బీ. ఓన్లీ కూడా మీకు లక్ ఎక్కువ ఉంటే అదొస్తది అంతే కాబట్టి, సో, దీనిని బేస్ చేసుకొని ఒకవేళ రాకపోతే ఎలా అని జెప్పేసి. చాలామంది ఏంటి అంటే డే 1 సీపీటీ అని ఉంటది. ఒక మంచి కాలేజ్ చూసుకొని డే 1 సీపీటీ. ఒక 2 ఇయర్స్ వస్తదన్నట్లు అక్కడ. ఇంకొక 2 ఇయర్స్ మీరు హెచ్-1బీ ఏసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఓ-1 వీసా అని చెప్పేసి. ఇంకా కొంతమంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల వర్క్ చేస్తే క్యాప్ ఎగ్జెంప్షన్స్ అని ఉంటాయి. అండ్ ఇంకా కొంతమంది ఓ-1 వీసా అండ్ పీహెచ్‌డీస్ చేస్తూ ఉంటారు. డబుల్ మాస్టర్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని చాలా కూడా చేస్తూనే ఉంటారు. బట్ ఎక్కువ మంది వర్కౌట్ అయ్యేది డే 1 సీపీటీ చేస్తారు. సో, ఇది చాలా మంది చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ పీహెచ్‌డీ, ఓ-1 వీసా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇవి చాలా చాలా తక్కువ మందికి వర్కౌట్ అయ్యేటివన్నట్లు. అండ్ వీటన్నిటికంటే కూడా ఒక బెటర్ ఆప్షన్ ఉంటది ఇంకోటి. ఏంటంటే ఇండియాకెళ్ళిపోవడం. అంటే ఇండియాకెళ్ళిపోతే నామోషి ఏమి కాదు గదా! యాక్చువల్లీ ఇక్కడ హెచ్-1బీ రాకపోతే ఇండియాకెళ్ళిపోవడమే. ఇక్కడ ఆల్రెడీ మీకు ఒకవేళ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇండియాలో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకున్నా కూడా మాస్టర్స్ వరకు చదివారు కాబట్టి డెఫినైట్‌లీ యూ షుడ్ ఒక మంచిదైతే తప్పకుండా దొరుకుతది అక్కడ గూడా. సో, ఇందులోపల ఏది కూడా ట్రై చేసినా అవ్వకుండా ఉంటే ఇండియాకెళ్ళిపోవడం. అలా ఎళ్ళిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.
బట్ అవకాశం ఉంటే వదులుకోవద్దు. అవకాశం ఉంటే తప్పకుండా ఉండాల్సిందే ఎక్కడ గాని. ఒకవేళ అవకాశం లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు అని జెప్పేసి చెబుతున్నాను. అండ్ ఇంకా కొంతమంది కాలేజ్‌లలో పార్ట్ టైమ్ జాబ్స్ చేయకూడదు గదా! బయట ఎలా ఉంటాయి అని జెప్పేసి. బయట చేయకూడదు అనేది అది ఇల్లీగల్ గదా! సో, దాని నుంచి మనం ఏమి కూడా మాట్లాడం. కాలేజ్‌లలో ఉంటాయి. అంటే మనకి ల్యాబ్ అసిస్టెంట్‌గా చేస్తూ ఉంటారు. ల్యాబ్‌లో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం కానియండి, లేదు అంటే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అందులోపల వర్క్ చేయడము, డిష్ వాషర్స్‌లాగా వర్క్ చేయడము అండ్ ఫుడ్‌ని అంటే క్లీన్‌గా అరేంజ్ చేయడం, కిచెన్ క్లీనింగ్ ఇలాంటివి చాలా వర్క్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి లైబ్రరీని మెయింటైన్ చేయడము, కాలేజీని క్లీన్‌గా ఉంచడము, అందులోపల ఉన్నటువంటి చెట్లను కట్ చేయడము. సో, ఇలాంటివి చాలా వర్క్స్ దొరుకుతాయి. అండ్ ఈ మధ్యన చాలామంది స్టూడెంట్స్ కాలేజీలలో పార్ట్ టైమ్ జాబ్ చేయకూడదు అని చెప్తే బయట ఏటన్నా ఫుల్ టైమ్ జాబ్సే చేసేస్తున్నారు. అంటే మనం చేయకూడదు అది ఇల్లీగల్ అని గట్టిగా చెప్పామనుకోండి, ఒకవేళ వీడియోలో "నువ్వు ఇస్తావా డబ్బులు" అని అంటారు. అలాంటి కామెంట్స్ కూడా వచ్చాయి నాకు. సో, అందువల్లనే చెప్తున్నాను. అండ్ సో, ఇంతే అండి. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను అని అనుకుంటున్నాను. సో, ఓపీటీ అయితే ఇప్పడంతలో అవ్వకపోవచ్చు. దెన్ ఒకవేళ అవుతే తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. సో, మళ్ళీ ఇంక ఈ ఓపీటీ మీదైతే వీడియో చేయాలి అని నేను అనుకోవట్లేదు. సో, మీరైతే తప్పకుండా ఈ వీడియోలో అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. బాయ్.